బాబు ఈ సరుకులన్నీ పంపించారు కాబట్టి మీకే వందనాలండి బాబు. యువరాజ్ గారు తెప్పించారు. అమ్మా మీకు నిండు వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి నేను చాలా ఇన్స్పిరేషన్ పొందుకున్నాను. చాలా బైబిల్ చక్కగా చదివారు. తెల్లవారుజాము 2 గంటలు లేచి ప్రార్థన చేసుకోవడం అంటే పదే పదే అంటున్నాను ఈ మాట, ఎందుకంటే నాకు ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది వింటుంటే. దేవుని యందు మీకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, దేవుని పట్ల మీకున్న ప్రేమను బట్టి మరలా వేరొకరు ఏమైనా సహాయం అందిస్తే నేను తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ చేస్తా ఉంటాను మీకు. వందనాలమ్మా. గాడ్ బ్లెస్ యూ. మామా, మామగారు వందనాలు. మామగారు బాగున్నారా? మామగారు వందనాలండి. ఎలా ఉంది ఆరోగ్యం? ఎలా ఉంటుంది? వర్ధనపు పుష్పమ్మ గారు, మీ వయసు ఎంతండి? ఎన్ని సంవత్సరాలు మీకు? 70 ఉంటాయా? 70 ఉంటాయా? ఇల్లు ఏంటిది? పూరు గుడుసు. అయ్యి బాబు అసలు చాలా దారుణంగా ఉంది. ఇదంతా అవన్నీ చూపించు అమ్మా. అదంతా అమ్మా అసలు ఏంటి? పాత ఇల్లు, గుడుసు. వైడ్ యాంగిల్ కెమెరా చూపెట్టమ్మా గుడుసు ఒకసారి. చిన్న గుడుసు, లోపల సామాన్లు అన్నీ వరుసగా తీరా. బకెట్లు, మురికి బకెట్లు అన్నీ మొత్తం తీయి. అవన్నీ కూడా ఎక్కడికక్కడ శుభ్రం లేదు. సరే ఇల్లు లేదు. నీకు ఎవరున్నారు? కొడుకున్నాడు అంతేనా? ఒక కొడుకున్నాడా? కానీ వాళ్ళు ఏమైనా చూసుకుంటారు? మంచిగా చూసుకోరు నిన్ను. మందు ఏం లేదు, నువ్వే వండుకుంటావు. రాత్రులు కళ్ళు కనపడవా మా అమ్మ నీకు? అంటే ఇది వరకు క్రిస్మస్ అప్పుడు చేరవడానికి వస్తే రాత్రులు తడుముకుంటా అయ్యి పట్టుకుని వచ్చావు కదా, అంటే కళ్ళు గట్ట కనపడవేమో అనుకున్నాను. మీ పేరేంటి అమ్మమ్మ గారు చెప్పండి? వర్ధనపు పుష్పమ్మ గారు. ఎన్ని సంవత్సరాలు? 70 ఉంటాయి. 70 ఉంటాయి. ఆ రోజులు ఏం చదువుకున్నారా? చదువుకున్నాను. 7 చదివాను. వావ్, వెరీ గుడ్. మీరు బైబిల్ చదువుతారంట కదా? బైబిల్ చదివే కూకున్నానండి. స్పష్టంగా బైబిల్ ఇప్పుడు వరకు బైబిల్ చదివి కూర్చున్నారా? అవునండి. వెరీ గుడ్. అయితే విషయం ఏంటంటే, ఇదిగో మీ ఇల్లు చూస్తేనేమో సరైన ఇల్లు లేదు, అసలు వర్షం కురిసేస్తుంది. ఎక్కడ అయ్యి బాబోయ్, ఇలా చూపించినాను ఆ నడికప్పుని చూడు, అదంతా ఖాళీ గ్యాప్లో జూమ్ చేసి చూడు. అదంతా ఇంకా నడికప్పు ఏమి లేదు, టాపు జూమ్. అది లోపల కన్నాలు చూసావా? చూడు, అక్కడ ఏమి లేదు, అదంతా వర్షమే కదా. వామ్మో, ఇదంతా వర్షం మొత్తం ఇంట్లో కురిసేస్తుంది అమ్మగారు. 2 గదులు వాక్యం పెట్టు, మంచిగా పెట్టు. నా కృప నీకు చాలు. నువ్వు వాక్యం ఉంది. ఎప్పుడు దగ్గరే ఉన్నాడు. మొన్న తలుపు మీద చూపెట్టు. క్రీస్తు నేడు పుట్టిన. పట్టుకుపోయారండి బైబిల్ కీర్తన. బైబిల్ అన్నావు కదా, మా అమ్మగారు బైబిల్ పట్టిపోయారు అంటున్నారు కదా. ఒక్క నిమిషం దిలీప్, ఒకసారి సైకిల్ వేసుకుని త్వరగా ఇంటికి వెళ్ళి ఇక్కడ పెట్టేసి షెల్ఫ్ లో కొత్త బైబిల్ ఉంటది, పెద్దమ్మనాడు ఒక బైబిల్ తెచ్చి. మా అమ్మకి బైబిల్ పోయిందంట. అమ్మా, విషయం ఏంటంటే, మీ యొక్క ఇల్లు సరిగ్గా లేదు, ఇంట్లో వర్షం కురిసేస్తుంది, బట్టలు సరిగ్గా లేదా, మంచాలు, ఈ కంచాలు ఏమీ లేవు కాబట్టి, మీరు చాలా పేదరికంలో ఉన్నారు కాబట్టి నేను ఒక సహాయం చేయడానికి వచ్చాను. నికోలస్ విద్యాసాగర్ గారు ఒక బ్రదర్ గారు నీకు ఒక నెలకు సరిపడగా సామాన్లు పంపించారు. అంటే సరుకులు, అంటే వంట సరుకులు, వంట చేసుకోవడానికి బియ్యము, పప్పులు, ఉప్పులు, నూనెలు అన్నీ ఉంటాయి కదా. నీ పరిస్థితి నాకు తెలుసు కాబట్టి మొన్న క్రిస్మస్కి చేరవడానికి వచ్చినప్పుడు చూశాను, పరిస్థితి బాగాలేదు, ఇలాంటి పరిస్థితి ఉందని నేను ఆలోచిస్తే ఆ బ్రదర్ గారు నికోలస్ విద్యాసాగర్ గారు నాన్నగారు దానియేలు పురుషోత్తం గారు ప్రభువుని నిద్రించారు. ఆయన జ్ఞాపకార్థంగా నీకు ఒక నెలకు సరిపడగా వంట సరుకులు, పప్పులు, ఉప్పులు, బియ్యము అన్నీ తీసుకొచ్చారు. తీసుకురమ్మా, అవన్నీ తీసుకొచ్చి ఇస్తాడు కుర్రోడు. నీకు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాడు. కుర్రోడికి నువ్వు చక్కగా నువ్వు వండుకుని, నువ్వు ఎలాగ అన్నం వండుకోగలుగుతున్నావు కదా, చూడు ఏమేమున్నాయి, ఓపెన్ చేయమ్మా. అమ్మా, అయితే
మీరు ప్రభువుని నమ్ముకుని ఎంతకాలం అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? నేను 7వ తరగతి కాడి నుంచి కూడా చదువుకోవట్లేదండి. వావ్! మీరు 7వ ఆ తరగతి. క్రితం ఫస్ట్ తారీఖు కాడి నుంచి చదువుకునేదాన్ని. మా నాన్న ఏం చేశారంటే మా అమ్మమ్మ పెళ్లి చేసేయాలని మా నాన్నమ్మ పెళ్ళొద్దే బాబు ఇక్కడ ఇంకా 4 చదువుకుంటూ ఉద్యోగాలు వస్తాయి అన్నాడు. అంటే మా నాన్న మాట వినలేదండి. ఎవరైనా లేదు మీ మా నాన్న? అమ్మాయినండి. నాన్నగారు అయితే చదువుకుంటూ ఉద్యోగం వస్తుంది పెళ్ళొద్దు అప్పుడే అని చెప్పారు. అమ్మగారు వినకుండా పెళ్లి చేసేసారు. కంగారు పెట్టేశారు. చెప్తే ఇప్పుడు ఎక్కడోళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు చచ్చిపోయారు ఇద్దరు. ఎవరు చూస్తారండి? ఆ మురికి ఏంటి, ఆ కొండలేంటి పరిస్థితి చూస్తే తెలుస్తుంది. కానీ సరే మామగారు, మీరు 7వ తరగతిలో ఉండగా ప్రభువుని నమ్ముకున్నారు. మీరు ఉంచుకున్నానండి. చిన్నప్పటి నుంచి కూడా మీరు? చిన్నప్పటి నుంచి కూడా దేవుడేనండి. చిన్నప్పటి నుంచి దేవుడే. అవునండి. సండే స్కూల్కి వెళ్ళారు? ఆ రోజుల్లో సండే స్కూల్ ఉండేదా? ఆ రోజుల్లో మీ చిన్నప్పుడు సండే స్కూల్ పెట్టేవారా? 4 సంవత్సరాలు అయిందండి ఇక్కడికి వచ్చి. ఈ ఇంట్లోకి వచ్చి నేను స్కూల్కి వెళ్ళాలంటే బడికి వెళ్ళాలంటే నేను నడవలేకపోతున్నానండి. కాదమ్మా, అడిగే లేకపోతున్నాను. ఇప్పుడు అంటే బడి కంటే చర్చికి బైబిల్ చదువుని బైబిల్ చదువుకుంటున్నారు ఇంట్లో? బైబిల్ చదువుతాను. వెరీ గుడ్. రోజు ఎన్నింటి లేచి ప్రార్థన చేసుకుంటారమ్మా రోజు మీరు? ఏంటండి? రోజు ఎన్ని గంటలు లేస్తారు ప్రార్థన చేసుకోవడానికి? తెల్లగట్లే 2 గంటలకి లేస్తానండి. వావ్! చదివి మళ్ళీ పడుకుంటాను. 2 గంటలకు ఏం చేస్తారు లేచి? మళ్ళీ పొద్దుడితే చూడండి జనం అటు ఇటు తిరుగుతారు. ఆ టయానికి లెగుతానండి. లేచి మళ్ళీ బైబిల్ చదువుతాను. బైబిల్ చదువుకుని మళ్ళీ ప్రభువా నాయన నన్ను లేపుతున్నావు, నాకు ఎందుకు నాయన, నాకు ఈ లోకం వద్దు నాయన, నాకు నీ దగ్గరికి వచ్చేతాను, నన్ను ఎప్పుడైనా మీరుండగా నాకు జామీన్ చేయండి ఆయన నేను ప్రార్థన చేస్తానండి. దేవునికి స్తోత్రం. 2 గంటలు లేచి మామగారు వాక్యం చదువుకుంటారంట, ప్రార్థన చేసుకుంటారంట. మనం మామగారిని చూసి ఏం నేర్చుకోవాలి? 3 సార్లు లెగుతాను. 3 సార్లు లేచి అంటే నీకు కొంతసేపు లేచి వాక్యం చదువుకున్నాక ఓపిక అయిపోయి మళ్ళీ అలా కొంచెం సేపు పడుకుంటారు అంతే. అలాగేనండి. మళ్ళీ లేచి మళ్ళీ ప్రార్థన. అంతే కదా. మా అమ్మగారికి మీకు బైబిల్ ఎవరు పట్టుకెళ్ళిపోయారా? బైబిల్ తెలీదా? ఏమో ఎవరు పట్టుకెళ్ళిపోయారా? నేను మీకు ఇది కొత్త బైబిల్ తెప్పించాను ఇప్పుడే. లేదన్నారు కదా, వెంటనే ఇంటికి పంపించి తెప్పించాను. ఇదిగోండి బైబిల్ పట్టుకోండి. కొత్త బైబిల్ అలా చూపెట్టు. బైబిల్ చూపించి అలా చూపించి. ఓకే. బైబిల్ చదువుతారంట కదా మీరు? చాలా మంచిగా చదువుతారంట. ఒకసారి చదవండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. 70 సంవత్సరాల వయసులో కూడా మా అమ్మగారు బైబిల్ చదువుతారంట. ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటలు లేచి వాక్యం చదువుతారంట, ప్రార్థన చేసుకుంటారంట ప్రతిరోజు. ఇప్పటికీ కూడా మా అమ్మగారు రోజు బైబిల్, మేము ఇంటికి వచ్చేసరికి కూడా ఇప్పుడే వాక్యం చదువుకునేలా కూర్చున్నాను బాబు అని చెప్తున్నారు. మా అమ్మగారు మన కోసం ఒకసారి వాక్యం చదివి వినిపిస్తారు. బైబిల్ చూద్దాం. మా అమ్మగారు ఫస్ట్ నుంచి చదవండి ఒకసారి. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపాసులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము అందు నివసించు దివారాత్రులు గ్రామము ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వేరెను నాటబడినదే, ఆకు ఓడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. దుష్టుడు అలాగూ నుండక గాలి చెదరగొట్టు చెట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శములో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చాలు, ఇబ్బంది పడుతున్నారు. చీకటిగా ఉంది కాబట్టి మనకే సరిగ్గా కనపడట్లేదు. చీకటి పడుతుందమ్మా కాబట్టి మామగారు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. చాలు, మామగారు బాగా చదివారు. అంటే ఈ వయసులో కూడా ఇంచుమించు ఎంత వయసు ఉంటుందమ్మా? 70 ఉంటుందా? 70 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటా. 80-90 ఉంటుందా? 80-90 సంవత్సరాలు అంటే అండి. 90 సంవత్సరాలు. మా అమ్మగారు 80 అనుకుందాం. నేను 70 అనుకున్నాను. అమ్మగారు వాళ్ళ మేనగోళ్ళ గారు 90 సంవత్సరాలు ఉంటాయి అంటున్నారు. పోనీ 80-85 సంవత్సరాలు వేసుకున్నా కూడా ఈ వయసులో, అది కూడా ఈ చీకట్లో, సరిగ్గా లైటింగ్ కూడా లేదు, బైబిల్ చదివారు. చిన్న చిన్న తప్పులు వచ్చాయి. చీకటిగా ఉండటం వల్ల కొంచెం నాకే సరిగ్గా కనపట్లేదు. కళ్ళు కనిపించిన ఈ వయసులో కూడా మా అమ్మగారు బైబిల్ చదువుకున్నారు. తెల్లవారుజాము 2 గంటలు లేచి ప్రార్థన చేసుకుంటారంట. అమ్మ నిజమేనా? తెల్లగట్ల ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, 3 రోజుకి 3 సార్లు ప్రార్థన చేసుకుంటారా? అసలు నిజంగా ప్రార్థన
దానియేలు వల్లే ముమ్మారు ప్రార్థన చేస్తారంట మామగారిని చూసి మనం నేను నేర్చుకోవాలి. సరే ఏదేమైనా మామగారిని మరి ఈ వయసులో కొంచెం ఆయాసపడుతున్నారు, ఆయాసం ఉంది కాబట్టి ఎక్కువగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి అనిపించి నేను ఇంకా ఎక్కువగా మాట్లాడించట్లేదు మామగారిని. నికోలస్ విద్యాసాగర్ గారు, బ్రదర్ గారు, మీకు ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. మరి మామగారి పైన ప్రేమతో మీ నాన్నగారు మరి డానియేల్ పురుషోత్తం గారి జ్ఞాపకార్థం మీరు నెలకు సరిపడగా నిత్యావసర సరుకులు పంపించారు. మీకు కృతజ్ఞతలు. మీలో ఉన్నటువంటి దేవుని ప్రేమను బట్టి మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మామగారు మరొకసారి వస్తాను, నీకు ఎవరైనా మళ్ళీ ఇంకా సహాయం చేస్తే నేను కంపల్సరీగా నేను మీ దగ్గరికి వచ్చి సహాయం అందిస్తాను. అమ్మగారు నీకు అవన్నీ పంపించారు కదా నికోలస్ విద్యాసాగర్ గారు, వాళ్ళ నాన్నగారు జ్ఞాపకార్థం, వాళ్ళ నాన్నగారి పేరు దానియేలు పురుషోత్తం గారు, ఆయన జ్ఞాపకార్థం పంపించారు. బాబు ఈ సరుకులన్నీ పంపించారు కాబట్టి మీకే వదలాలండి బాబు. యువరాజ్ గారు తెప్పించారు. అమ్మా మీకు నిండు వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి నేను చాలా ఇన్స్పిరేషన్ పొందుకున్నాను. చాలా బైబిల్ చక్కగా చదివారు. తెల్లవారుజాము 2 గంటలు లేచి ప్రార్థన చేసుకోవడం అంటే పదే అంటున్నాను ఈ మాట, ఎందుకంటే నాకు ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది వింటుంటే. దేవుని యందు మీకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, దేవుని పట్ల మీకున్న ప్రేమను బట్టి మరలా వేరొకరు ఏమైనా సహాయం అందిస్తే నేను తీసుకొచ్చి మళ్ళీ చేస్తా ఉంటాను మీకు. వందనాలమ్మా. గాడ్ బ్లెస్ యూ.